రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికారుల అభ్యర్థన మేరకు మహేష్ కుమార్ గౌడ్ రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అధికారుల ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ముద్దాలైనటువంటి అధికారులు, పోలీసు అధికారులతో పాటు ఏమని ఉన్నటువంటి ప్రభాకర్ రావు కూడా విచారించింది. అంటే ఇప్పటికే ప్రభాకర్ రావు కూడా 2 సార్లు విచారించింది. అదేవిధంగా ప్రభాకర్ రావు సంబంధించి అంటే అధికారులు ఇచ్చిన వాంగ్మూలం స్టేట్మెంట్ ఆధారంగానే ప్రభాకర్ రావుని కూడా విచారించారు. ప్రధానంగా 2023 ఎన్నికల్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయటపెట్టింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి గతంలో అంటే కొంతమంది నేతలు కూడా పొలిటీషియన్స్ కావచ్చు, అదేవిధంగా అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు ఈ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇన్ని రోజులు ప్రభాకర్ రావు ఏదైతే అమెరికాలో 15 నెలలు అమెరికాలో తలదాచుకున్న నేపథ్యంలో కూడా ఆయన కూడా ఇండియాకి వెళ్ళిపోయడంతో పాటు ఆయన 2 సార్లు విచారించింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫోన్ ట్యాప్ జరిగింది, ట్యాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎంపీలు, దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అంటే అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అప్పుడు ఆయన ఫోన్ ట్యాప్ జరిగిందంటే కూడా ఆయన ఫిర్యాదు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కూడా ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళని అంటే సాక్షులుగా పిలవడానికి ఏదైతే సిట్ అధికారులు డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా రేపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సిట్ ముందుకు హాజరవుతున్నారు. సిట్ అధికారులు పిలిచినట్టు కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు సిట్ అధికారుల ముందు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరై తన సాక్ష్యం చెప్తారని చెప్పొచ్చు. ఎందుకంటే అతను ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరిగింది, ఈ అంశాలపై కూడా ఆయనతో మాట్లాడి ఆయన స్టేట్మెంట్ అయితే సాక్షిగా రికార్డ్ చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఫిర్యాదు చేసినటువంటి కొంతమంది ఉన్నారు. మహబూబ్నగర్ సంబంధించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అంటే విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా బీర్ల ఏలయ్య ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఇప్పుడు 2023 ఎన్నికలతో పాటు అంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందంటూ కూడా ఏదైతే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా ఆ వ్యవహారాలకు సంబంధించిన అధికారులందరినీ ఇప్పటికే అరెస్ట్ చేయడంతో పాటు విచారించింది. ఆ క్రమంలో కూడా ఎవరైతే ఫిర్యాదు చేశారో తమ ఫోన్ ట్యాప్ అయిందని వారందరినీ కూడా వాళ్ళ స్టేట్మెంట్ అంటే సాక్షులుగా స్టేట్మెంట్ తీసుకోవాలని కూడా సిట్ భావిస్తున్న క్రమంలోనే రేపు ఏదైతే సిట్ అధికారుల ముందు ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరై స్టేట్మెంట్ అయితే పోలీసు అధికారులు ఇస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో రేపైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతున్నారు. శ్రీనివాస్, ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ హాజరవ్వబోతున్నారు రేపు అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఎంతమందిని వాంగ్మూలాలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఎవరైతే ఫిర్యాదు చేశారో వారందరినీ కూడా సాక్షులుగా పిలవాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ రేపు ఉదయం 11 గంటలకు హాజరై తన ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ సాక్ష్యాన్ని వాళ్ళు తీసుకుంటారు, ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. ఒకవైపు ఫిర్యాదు చేసినటువంటి నేతలందరూ దాదాపు 100 మంది పైగా కూడా ఫిర్యాదు చేశారు. వారందరి స్టేట్మెంట్ తీసుకుంటారా లేదనేది మాత్రం చూడాలి. కానీ ముఖ్యమైన వారి ఎందుకంటే ఎన్నికల సమయంలో చేసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ముఖ్యమైన నేతలు అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వారు ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వారికి సంబంధించి ఫిర్యాదు చేసిన ఎవరెవరైతే ఉన్నారో ఎన్నికల్లో పోటీ చేసిన వారు వారందరికీ సంబంధించి సాక్ష్యాలు తీసుకోవాలని కూడా అంటే ఫిర్యాదు చేసిన వారందరూ సాక్ష్యాలు తీసుకోవాలని కూడా సిట్ భావిస్తున్న నేపథ్యంలోనైనా వారందరినీ కూడా పిలవాలని చూస్తుంది. ఈ క్రమంలో కూడా రేపు మహేష్ కుమార్ గౌడ్ అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరై తమ వాంగ్మూలాన్ని అయితే చెప్తారని చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.